వచ్చేసాం. ఇక్కడ బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ అనేది బాగా ఫేమస్. మొత్తం స్ట్రీట్ అంతా చూసుకున్నట్లయితే మొత్తం అన్ని కూడా షాప్సే ఉన్నాయి. అయితే మనం ఇక్కడ గౌతమి రెస్టారెంట్ అనే ఒక షాప్కి వచ్చేసాం. ఇక్కడ చూద్దాం అసలు బ్యాంబూ చికెన్ ఎలా తయారు చేస్తారు, టేస్ట్ ఎలా ఉంటుందో కూడా ఒకసారి మనం టేస్ట్ అయితే చేసేద్దాం. ఫస్ట్ అసలు ఇది ఎలా చేస్తారనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఈ బ్యాంబూ చికెన్ ఎలా చేస్తారు మాకు ఒకసారి చూపిస్తారా? చూపిస్తాం. గరం మసాలా ఇదంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నారా? క్లీన్ చేసి పెట్టేసాం. ఇది ఆచి చికెన్ మసాలా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత సాల్ట్, స్పూన్ కారం, కొత్తిమీర వేసుకొని వాటర్ సరిపడగా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. జస్ట్ కొంచెం వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. వితౌట్ ఆయిల్ అనమాట, ఆయిల్ ఉండదు. బ్యాంబూ చికెన్ ఎవరు ఆయిల్ ఆయిల్ ఇక్కడ ఇదే స్పెషల్, మరి ఆయిల్ లేనిది స్పెషల్. ఇలా మిక్స్ చేసి బ్యాంబూ వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఇవి మీకు బ్యాంబూ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? మామూలుగా తీసుకొస్తారు ఫారెస్ట్ వాళ్ళ దగ్గర, వేరే వాళ్ళు కొని పర్మిషన్, వేరే వాళ్ళు కొట్టి తీసుకొస్తారు మాకు, వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. ఇది ఒకటి ఎంత ఉంటుందండి? ఇలా 40 రూపీస్ ఉంటుంది. ఇలా మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కాల్చుకోవాలి. దీన్ని నిప్పుల్లోనే కాల్చుకోవాలి, మంట మీదే కాల్చాలి. మంటలోనే పైన ఇస్తరాకు పెట్టుకోవాలి, మూత క్లోజ్, ఇస్తరాకు క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ కాల్చాలి. మనకి ఇప్పుడు చికెన్ బ్యాంబూ బిర్యానీ అయితే ఓపెన్ చేస్తున్నారు. ఆల్రెడీ రెడీ చేసి పక్కన పెట్టారు, అది ఓపెన్ చేస్తున్నారు. ఒకసారి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. బ్యాంబూ బిర్యానీ 2 నెంబర్స్ వస్తుంది. యమ్మీ యమ్మీ బ్యాంబూ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూస్తుంటే నేను నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడైతే మనం టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది, ఫస్ట్ టైం ఇది తిన్నాం. మీరు ఇందులో కూడా ఆయిల్ యూస్ చేయాలి? ఆయిల్ ఉంటుంది దీంట్లో లైట్ గా. బాగుంది, టేస్ట్ బాగుంది. ఇది ఏ ఊరండి? భద్రాచలం. భద్రాచలం నుంచి ఇక్కడికి వచ్చారా? ఎలా ఉంది బ్యాంబూ బిర్యానీ? ఇదే ఫస్ట్ టైం తిని ఇంతకు ముందు తిన్నారా? సేమ్ టేస్ట్ ఉందా? మీరు రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటారా? ఇప్పుడు మీకు ఎలా ఉంటుంది బిజినెస్ అనేది? ఇప్పుడు కొంచెం మొన్న ఇంటర్లో బాగుంటుంది. ఇంటర్లో బాగుంటుందా? డైలీ ఎంతమంది కస్టమర్లు రావచ్చు అసలు? వస్తారు, వీకెండే అయితే ఎక్కువ వస్తారు. అంటే మాక్సిమం ఎంత లోపల ఇలా వస్తారు అని ఏమైనా నెంబర్ ఉందా? అంత ఐడియా లేదు, కానీ మామూలుగా బాగానే ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది. మొత్తం షాపులన్నిటికి బాగానే ఉంటుంది. బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీ కదా, కుండ బిర్యానీ ఏది బాగా ఎక్కువ సేల్ అవుతుంది? ఈ బ్యాంబూలో ఎక్కువ సేల్ అవుతుంది. చికెన్ బిర్యానీ? చికెన్ బిర్యానీ కూడా సేల్ అవుతాయి. అంటే కొంతమంది అది ఇది కూడా తీసుకుంటారు టేస్ట్ చేయడానికి. బిర్యానీ కూడా దాంతోపాటు చికెన్ కూడా తీసుకుంటారు. మంది అయితే రెడీ అయిపోయినట్టుంది. మంది రెడీ అయిపోయింది. వేడి వేడి బ్యాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇది దీంట్లో పెట్టి కుక్ చేస్తున్నారు కదా, అసలు కుక్ అయిందా లేదా అనేది పర్ఫెక్ట్ గా కుక్ అవుతుందా? అవుతుంది. హాఫ్ అన్ అవర్ టైం తీసుకుంటే అది మన మాడిపోవడం కానీ ఖచ్చితంగా కుక్ అయిందంటే
పీస్ బాగా వస్తాయి. ఇప్పుడైతే మన వేడి వేడి బాంబూ చికెన్ అయితే రెడీ అయిపోయింది, టేస్ట్ చేయొచ్చు. Yummy. బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే మసాలా ఆయిల్ లేకుండా చేసిన కూడా బాగా ఉడికింది, చాలా బాగుంది టేస్ట్. టేస్ట్ అయితే చాలా బాగుందండి విష్ణు గారు. చూసారు కదా, మంచి చికెన్ బ్యాంబూ బిర్యానీ, బ్యాంబూ చికెన్ అయితే చేసి ఇచ్చారు. అయితే ఎవరైనా నెక్స్ట్ టైం మారేడుమిల్లి వస్తే ఇక్కడ గౌతమి రెస్టారెంట్ విష్ణు గారి దగ్గర అయితే కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే. చాలా చాలా బాగుంది. 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. 9 years నుంచి ఈ షాప్ మెయింటైన్ చేస్తున్నారంట. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్తో పాటు రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టైం మారేడుమిల్లి వచ్చినప్పుడు తప్పకుండా ఇక్కడ విజిట్ చేయండి.